హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సండే వ్లాగ్స్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా వీడియోకి అయితే ఫుల్ వరకు అయితే చూడండి అబ్బా, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఈరోజు సాటర్డే, ఈరోజు నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా నాని వాళ్ళని ఈరోజే తోలియలేదు, ఈరోజు ఫస్ట్, ఇంకా ఈరోజే తోలియలేదు. ఎందుకంటే నాన్నగానికి కొద్దిగా ఫీవర్ ఉందన్నమాట. నిన్న నుండి కొద్దిగా జ్వరం, ఇంకా దగ్గుతుండు. ఈరోజు నార్మల్గానే ఉన్నాడు. కాకపోతే ఇంకా హాఫ్ డేనే కదా, ఎందుకు తోలియాలి, ఇంకెట్లా రేపు స్కూల్ లేదు, ఈరోజు సాటర్డే కదా, రేపు సండే, ఇంకా స్కూల్కు ఇంకా ఇది ఒక్కరోజు పోకపోతే ఏం కాదని చెప్పి తోలియలేదన్నమాట. ఈ మధ్యలో పిల్లలు మాత్రం డైలీ స్కూల్కి అయితే వెళ్తుండనమాట, ఆబ్సెంట్ అయితే అస్సలు చేయట్లేదు. ఇంకా పోయినసారి కంటే ఈసారి బాగా పోయిండ్రు స్కూల్కి అయితే. ఈరోజు పెట్టుకున్నాను చాలా రోజుల తర్వాత ఇంటికాడ. అది కూడా నాన్నగానికి ఫీవర్ వచ్చింది, ప్లస్ హాఫ్ డేనే కదా అని చెప్పి పెట్టుకున్నా. వంట అయితే చేయలేదన్నమాట. మనకి రైస్ పెడితే మళ్ళీ జ్వరం వస్తుందని చెప్పి రైస్ అయితే ఉండలేదు. ఉప్మా అడుగుతుండు. మార్నింగ్ వాళ్ళ డాడీ అయితే తీసుకొని రాలేదన్నమాట. అదే సూపర్ మార్కెట్ అది ఓపెన్ లేదంట ఆ టైంలో. డబ్బులు అయితే ఇచ్చి వెళ్ళిండు నాన్నగారు. ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళి తీసుకొని అయితే వస్తారంట. చపాతీ నిన్న వేసింటి చపాతీలు, ఇంకా ఈరోజు అయితే వద్దన్నాడు అనమాట. ఇదిగో చపాతీలు, పింక్ కూడా అట్లే ఉంది. ఇంకా చపాతీ చేస్తా అంటే నిన్న తిన్నాడు. ఇంకా ఈరోజేమో ఉప్మా అడుగుతుండ అనమాట. సరే ఉప్మా చేస్తా, తీసుకొని రా నాన్న అంటే ఇంకా సరే అని చెప్పిండు అనమాట. పండుగనైతే తోలిస్తా, తోలిచ్చి ఉప్మా అదే రవ్వ తీసుకొని వచ్చిన తర్వాత చేసి అయితే పెట్టేస్తాను. నాన్న పోయేస్తావా నాన్న? నేను చాయ్ పెడతాను అంతవరకు. బన్నులు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, బన్నులు చాయ్ పెడితే బన్నులు తిని వెళ్తాడనమాట. ఇంకా కొద్దిగా కడుపులో ఆసరు ఉంటుంది కదా, పెడుతున్నా చాయ్ని. ఇక్కడ వచ్చేసి నేను చాయ్ అయితే పెడుతున్నాను అనమాట. చాయ్ పెడుతున్నా, ఇంత చాయ్ తాగి బన్నులు తింటారు. ఇంకా నేను ఉప్మా చేసేస్తాను, ఉప్మా చేసిన తర్వాత తింటారనమాట. ఈరోజు సాటర్డే, ఇంకా దేవునికి దీపం అయితే పెట్టలేదు. తోలిద్దాం అనుకున్నాం మమ్మీని, కానీ ఇంకా మమ్మీ వెళ్ళదు. ఇంకా నాన్నగాడు ఒక్కడుంటేనన్నా పోతాడు, కానీ మా అస్సలు పోదనమాట. ఇంక ఎందుకు హాఫ్ డేనే కదా అని చెప్పి ఇంటికనే పెట్టుకున్నా. అందుకే హాఫ్ డే అని ఇంటికానే పెట్టుకున్నా. వాళ్ళ డాడీ ఏమో మార్నింగ్ వచ్చి స్కూల్కు తోలి ఎందుకు పెట్టుకున్నావు ఇంటికాడ అని అన్నాడు అనమాట. అంటే కొద్దిగా ఫీవర్ ఉంది కదా అని చెప్పి చెప్పినాను. ఇంకా తను కూడా ఏం అనలేదు. దానన్న పోయాడు. చేసుకో వేసుకోద్దామని ఉమ్మరిస్తుంది సరికాలనే ఉన్నా. ఉమ్మరిసేటప్పుడు గిరికి గిరి వేసుకుంటే మళ్ళీ లేట్ అవుతుందని రాత్రి నిదానంగా పోయిరా, సరేనా? ఏం అర్జెంట్ ఏం లేదు, మెల్లగా పోయిరా. సైకిల్ మీదనే కదా. చాయ్ అయిపోతావా, మళ్ళీ వచ్చినాక తాగుతావా? వచ్చినాక తాగుతావా? పోయిరా. గోధుమ పిండి ఒకటి తీసుకురా, రవ్వ ఏం కాదు, రవ్వ అర్ధ కిలో తీసుకురా, సరేనా? చపాతీలు కూడా వేస్తా. మధ్యాహ్నం అది చపాతీ తిందుకు, ఇప్పుడు మార్నింగ్ రవ్వ తిందు, సరేనా? అప్పుడు కూర్చో. అర్ధ కిలో రవ్వ తీసుకురా, ఒకటి గోధుమ పిండి. ఆశీర్వాదం చేయాలి నిన్న మళ్ళీ ఇంకా ఆశీర్వాద్ తీసుకురాకపోతే నిన్న తెచ్చినది తీసుకొని రా. అర్ధ కిలో రవ్వ చెప్తావా లేకపోతే రాసేయాలనా? చెప్తావా? అర్ధ కిలో రవ్వ పిండి ప్యాకెట్. అర్ధ కిలో రవ్వ పిండి ప్యాకెట్ అంతే. ఇంకా మమ్మీ బొట్టు తీసుకురా అన్నయ్య, బొట్టు పెడతాం. సరిపోతా చాలు 200. అర్ధ కిలోకి నిన్న 70 రూపాయలు. అది గోధుమ పిండి ప్యాకెట్ 70 రూపాయలు తీసుకున్నాడు కదా, అందులో 30 రూపీస్ మిలుగుతాయి.
30 రూపీస్ ఏమొద్దు నాన్న చెప్తాడంట కానీ ఇంకా 100 మిగులుతాయి పైన, లేకపోతే 100 చిల్లర ఉన్నాయి పట్టు. ఈ 100 తీసుకో. ఇంకా ఇందులో పిండి ప్యాకెట్కు 70 రూపాయలు పోతే పైన 30 రూపీస్ మిగులుతుంది. ఆ 30 రూపీస్కి ఇంకా ఈ 40 రూపీస్ తీసుకోండి. ఎంత ఒక రవ్వ ప్యాకెట్? అర్ధకిలో ఎంతనేమో తెలియదు, అందుకే ఎంత తీసుకుంటుందేమో. ఇక ఈడ 40 రూపీస్ కదా, ఈడ 30 రూపీస్ ఉంటాయి, మొత్తం 70 రూపీస్ ఉంటాయి. టోటల్ 130 రూపీస్. 140 రూపీస్ ఇచ్చిన మొత్తం చూసుకో. సైకిల్ పెడతానే. పైసలు మిగిలితే ఏం తీసుకురావద్దు నాన్న, ఉన్నాయి కదా ఇంకా తిండికి, సరేనా? చెల్లెలా ఇక మొత్తానికైతే నాని అని అయితే సూపర్ మార్కెట్కి అయితే తోలిచ్చాను. ఇంకా వాడు వచ్చేసరికి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కదా, ఇంకా మొత్తం కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా చాయ్ అయితే పెట్టాను, మళ్ళీ వాడు వచ్చేలోపు గరం అయితే వేస్తానులేండి. ఈలోపు చపాతీ వేస్తాను కదా, ప్రస్తుతానికైతే ఉప్మా వేస్తాను. ఉప్మా వేసి వాళ్ళకి పెట్టిన తర్వాత ఆలు అండ్ వంకాయ కూర 2 కలిపి వేస్తాను అనమాట. 3 పూటలు ఉప్మానే తినాలంటే జ్వరంలో తినలేడు కదా, అందుకని ఇప్పుడు ఉప్మా వేసేసి ఇప్పటికాడికైతే తింటారు. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ నైట్కి అయితే ఆలు అండ్ వంకాయ ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేస్తాను. ఫ్రై చేసిన తర్వాత చపాతీలు చేసి పెట్టామనుకోండి నైట్కు తింటారనమాట. టేస్ట్ అదే నోటికి కొద్ది కమ్మగా అనిపిస్తుంది అని చెప్పి మసాలా వేసి చేస్తానన్నమాట. మొత్తానికి ఇక నానిగాడు నేను ఇవి కట్ చేసుకుంటూ ఉండేలోపు వాడు వచ్చేసింది అనమాట. ఇక నాని అని సూపర్ మార్కెట్కు ఎందుకు ఎక్కువగా తోలిస్తున్నానంటే ఈ మధ్యలో చెప్తాను, దీనికి రీజన్ కూడా ఉందన్నమాట. సో ఒకప్పుడు నాని అని సూపర్ మార్కెట్కి తోలిస్తే వాళ్ళ డాడీ నన్ను తిట్టేవాడు అనమాట. అంటే కొద్ది లాంగ్ ఉంది కదా, ఎందుకు వాళ్ళు తోలిస్తావు, నీకు కావాల్సినవి పిల్లలకు కావాల్సినవి తెచ్చి ఇంట్లోనే పెడతావు కదా, ఎందుకు తోలిస్తావు నన్ను తిట్టేవాడు. అంతెందుకు నేను కూడా అనుకునేదాన్ని అనమాట, ఎందుకు తోలియాలి అంత లాంగ్ ఉంది, ఆయన చూస్తే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేనే వాళ్ళని తోలిస్తున్నాను అనమాట. మంది ఎవరో ఏమో అనుకుంటారని చెప్పి మన పిల్లలు మనం ఇంట్లో పెట్టుకుంటాం అనుకోండి, ఆ పిల్లలకి ఏం తెలియదు అనమాట. అది నాకు బాగా అనుభవం అయింది. ఇక నాకు ఎప్పుడు అనుభవం అయిందంటే వాళ్ళ డాడీ ఇంట్లోకి సరుకులు తెస్తాడు కదా, అప్పుడు నేను సర్దుకునేటప్పుడు అడిగేవాడు అనమాట, అమ్మ అదెంత ఇదెంత అని అడిగితే నేను చెప్పాను అనుకోండి, అంతనా ఇంతనా అని అనేవాడే కానీ దాని విలువ మనకి తెలియదు కదా అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. తోలియాలి, దీనిలో రేట్లు మనకి తెలియాలి అని చెప్పి తోలిస్తున్నాను. అంటే నేను ఎప్పుడు దుకాణాలకు షాప్లకు తోలియలేదు, నేను సూపర్ మార్కెట్లకు అసలు ఎప్పుడు తోలియలేదని నేను చెప్పట్లేదు. అంటే మేము ఊరికి వెళ్తాం కదా, అక్కడ మాకు షాప్ దగ్గర అనమాట. ఓన్లీ కాయిన్స్ ఇచ్చామనుకోండి, కాయిన్స్ కొనుక్కునేవాడే కానీ ఇట్లా 500 రూపీస్లా చిల్లర ఇది కొనుక్కున్నాం అనుకోండి, అన్ని డబ్బులు పోతే ఇంకా ఎన్ని వస్తాయి మనకి అనేది మనకి తెలియదు అనమాట. సో ఇప్పుడు ఒకప్పుడు ఇంత అంటే అంత ఇంత అనేవాడే కానీ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి లోపల చాలా చేంజ్ అయితే వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనం సపోజ్ మనం మన పల్లెటూరులోకి వెళ్ళాం అనుకోండి, ఇంకా నేనే కానీ మా ఇంట్లో మా అత్తమ్మనే కానీ పైసలు ఎక్కువగా ఇచ్చి తీసుకురాపో నాన్న అంటే అప్పుడు అది తెలియకపోతే ఎట్లుంటుంది చెప్పండి. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పి వాడిని ఎక్కువగా తోలిస్తున్నాను. సో అప్పటికిప్పటికి వీని లోపల చేంజ్ అంటే ఈ చేంజ్ ఏంది అంటే ఇప్పుడు 500 కానీ 1000 ఇచ్చినా కూడా అవి దానికి రేట్లు అనేవి చెప్తాడు అనమాట. రేట్లు చెప్తాడు, సపోజ్ ఎన్ని పైసలు మిగిలినాయి, దానికి ఎంత పోయినవి అన్ని ప్రతి ఒక్కటి ఇప్పుడు నాకు చెప్తాడనమాట. ఇది మన లోపల అప్పటికిప్పటికి కొద్ది భేదం అనేది వచ్చిందనమాట. సో కొద్దిగా లెక్కలు కూడా తెలుస్తున్నాయి అనమాట. అంటే 500 రూపీస్లో ఎన్ని పోతే ఎన్ని వస్తున్నాయి అనేది లెక్కలు కూడా మనకి తెలిసి వస్తుంది అనమాట. అందుకని మనకు ఒక రీజన్ మీదే తోలిస్తున్నాను కానీ నాకు మా ఆయన తేడు అన్న దాంతోనైతే కాదు, నాకు ప్రతి ఒక్కటి తెస్తాడు. కాకపోతే వీనికి తెలవాలని ఒకే ఒక
మనకి తెలియాలనేది అదే తపనతోనే తోలిస్తున్నాను, కానీ ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏం లేదు అనమాట. ఇక మా ఆయన కూడా అప్పుడు ఒకప్పుడు తిట్టేవాడు కదా, ఇప్పుడు కూడా తిట్టడం నన్ను అయితే ఆపేసిండు అనమాట. సో ఒకప్పుడు తిట్టేవాడు, ఇప్పుడు తిట్టకుండా ఉండడానికి కారణం అయితే ఇట్లా చెప్పినాను అనమాట. మనకి తెలియాలి కదా, ఎన్ని రోజులు ఇట్లా ఇంట్లో పెట్టుకుంటావు. మనం ఒకవేళ ఊరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరన్నా డబ్బులు ఇస్తే రేట్లు తెలియకపోతే వాళ్ళ ముందర ఎట్లుంటుంది చెప్పు అనేసరికి మా ఆయన కూడా నన్ను కొద్దిగా తిట్టడం ఆపేసిండు. సో తను ఉన్నప్పుడు అయితే అసలు తోలియను. తను అదే సాటర్డే కానీ అమావాస్య రోజే కానీ తను ఇంట్లో ఉండడు కదా, అప్పుడు నాకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు లేదు అమ్మ నేను తెచ్చుకుంటాను ఏంటన్నా అన్నప్పుడు మాత్రమే మనకి షాప్కి అయితే తోలిస్తాను అనమాట. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. వంట అయితే చేసినాను, అంటే మొత్తం కంప్లీట్ ఏం కాలేదు. ఆకలి అవుతుందంట, టైం 10 అవుతుంది అనమాట. ఇక ఉప్మా అయితే వేసిన, ఉప్మా కాడికి కూడా పెట్టేస్తా. ఇంకా పొయ్యి మీద నేనేమో వంకాయ అయితే పెట్టినాను అనమాట, అదేమో అవుతుంది. ఇదిగో ప్రస్తుతానికి అయితే ఉప్మా అయితే అయ్యింది. వీళ్ళకి ఇద్దరికైతే పెట్టేస్తాను. ఇంకా దానా తింద్రా అని దా ఇట్లా పట్టుకో మమ్మీ, కింద పడిపోతుంది. ఇది ఇక్కడ పట్టుకో చూడు, మొత్తం కింద కలిపోతుంది. అరే గట్టి పట్టుకో. అది తినండి సరేనా. దీనిలో ఉప్మాలో ఎవరైనా మిక్చర్ వేసుకొని తింటారా ఫ్రెండ్స్? కామెంట్ అయితే చేయండి. మా మమ్మీ అయితే తింటుందంట, కొత్త ప్రయోగాలు అయితే చేస్తుంది. తెచ్చుకొని అయితే తినిపో. ఇదిగో ఇంకా వంట అయితే కంప్లీట్ కాలేదు, వంకాయ అయితే అవుతుంది అనమాట. చపాతి ఒకటి చేసేస్తే ఇంకా వంట అనేది కంప్లీట్ అయినట్టే. దగ్గరికి అయ్యేదాకా ఉడికిస్తాను ఇట్లే. ఇంకా వాటర్ అయితే ఇదేముందో ఇంకొద్ది వాటర్ అయితే ఉందన్నమాట, మొత్తం ఉడకబెడతా బాగా. సో ఇది చపాతీలు అయినాక అయితే మళ్ళీ వీడియో తీస్తాను. బాయ్. సో ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అమ్మ బయటికి ఏదంపగా అనేసరికి ఇంకా పోదంపా నాన్న అని చెప్పాను అనమాట. సైకిల్ ఇవ్వమ్మా అని అడిగిండు, ఖాళీగా ఆడుకోవడంట. అయితే సైకిల్ ఇచ్చేసాను. అక్కడ కొద్దిగా ఎత్తుంది, ఇక్కడ కొద్దిగా డౌన్ ఉందన్నమాట. అది ఎక్కడానికి రావట్లేదు. రాములు అక్కడ దగ్గర దుబ్బేసి వస్తురా అనేసరికి మమ్మీ సైకిల్ వెనుక పట్టుకొని అక్కడ దగ్గర దుబ్బితే వాడు ఇంకా అక్కడ నుంచి అక్కడనే వెళ్ళిపోయాను అనమాట. సో ఇది బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.